ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మల్ని విడిచి నువ్వెందుకు వెళ్ళిపోతావు తల్లి? నువ్వు వెళ్ళవు. ఆమె పొరపాటు పడింది. నీకేం కాదు బంగారు తల్లి, నీకేం కాదు. నా రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకుంటానమ్మా. నా ఊపిరిచ్చి నీకు ఊపిరి పోస్తానమ్మా. అక్షయ, అక్షయ లేమ్మా, మాట్లాడమ్మా. అన్ని విషయాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు, కానీ భార్యాభర్తలుగా ఎడమొహం పెడమొహంలాగా ఉంటారు. ఆవిడకి చివరి రోజులు అంటున్నారు కదా, ఇలాంటి టైంలో ఆవిడని ఎలా ఆనందంగా ఉంచాలా అని మీరు ఆలోచించాలి కదా. మీ గొడవలు పక్కన పెట్టి మీరిద్దరూ ఒకటవ్వాలి. పూజారి నారాయణరావు గారి ఇంట్లో ఉన్న కావేరితో డీల్ మాట్లాడాలని నా బంగారం వెళ్ళింది. ఇంతవరకు రాలేదేంటి? బంగారం, నీకు నూరేళ్ళు. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, ఇంత లోపల నువ్వే దాహం దాహం దాహమా? బంగారం, ఇదేదో భయంతో కూడిన దాహంలా ఉంది. చూసి రమ్మంటే తగలబెట్టొచ్చే రకం ఇది. అక్కడ ఏం ఘనకార్యం చేసిందో ఏంటో. బంగారం, పోలీసోడు తరుముతున్న దొంగలా ఇంత కంగారు పడుతున్నావు ఏంటి బంగారం? ఊపిరిపోయేలా వాటర్ తాగుతున్నావు. నాకేదో భయంగా ఉంది. ఏం జరిగింది బంగారం? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఇదిగో నా ప్యాంటు తడిచిపోయేలా ఉంది. ముందు ఏం జరిగిందో చెప్పు. అమ్మా నాన్నలు రూమ్లో లేరు, మిగిలిన వాళ్ళు బయటికి వెళ్ళారు. ఎవ్వరికి వినిపించదులే. ముందు విషయం ఏంటో చెప్పు. నువ్వు చెప్పు. ఓరి నాయను, ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. తొందరగా చెప్పు, అంత పెద్ద గ్యాప్ ఇవ్వకు. అక్షయ్ని ఏం చేసావే బాబు? ఇప్పుడు ఆ చాగునితో ఎందుకే? చంపేశాను కృష్ణ. చంపేసావా? కృష్ణ, 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 లే. నువ్వు చెప్పిన వార్త విన్న తర్వాత కూడా నేను ఇంకా బతికే ఉన్నానా? అయినా అక్షయ్ని చంపడం ఏంటే బాబు? చెప్తారా? నేను రాను. నన్ను మరింత టెన్షన్ పెట్టకుండా నిదానంగా విను. అక్షయ్ విషయంలో ఆ కావేరితో మాట్లాడడానికి వాళ్ళింటికి వెళ్లేసరికి అక్కడ నాకు భయంకరమైన నిజం తెలిసింది. ఏంటిది? అదేంటంటే అక్షయ్ను కన్నవాళ్ళు
అవని శ్రీకర్లేనని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏంటి అక్షయ్ అవని కూతురా? షూ! అరవకు. అక్షయ అవని కూతురా? అవును, ఈ షాకుల మీద షాకులేంటే బాబు. అక్షయ అవని కూతురు కావడం వలనే, దానికి మీ అమ్మ జాతకం రావడం వలనే దాని దగ్గర అన్ని పవర్స్ ఉన్నాయి. అందుకే అది పూజ గదిలోకి వెళ్ళడం దగ్గర నుంచి అన్ని పనులు చేసేస్తుంది. అలాంటిది బ్రతికుంటే మనకి ప్రాబ్లం అని అనుకుంటూ వస్తుండగా రోడ్లో అది కనిపించింది. ఎవరికంటా పడకుండా దాన్ని రోడ్డు మీదే వదిలేసి వచ్చేశాను. అయితే చచ్చిపోయింటుందంటావా? జనం గుమిగూడేసరికి నేను కంగారుగా వచ్చేశాను. ఖచ్చితంగా చనిపోయి ఉంటుంది, అందులో అనుమానమే లేదు. మనమైతే ఈ విషయం అస్సలు బయట పెట్టద్దు. అక్షయ అవని కూతురని మన వలన ఎవరికీ తెలియకూడదు. మరి ఆ పూజారి వాళ్ళు ఎప్పుడైనా చెప్పేస్తే? అప్పుడు చూద్దాంలే. అయినా మాట్లాడొస్తానని వెళ్ళావు, ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసి వస్తావని అనుకోలేదు. సర్లే, పద వెళ్దాం. ఏమైంది? ఇక్కడికొచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా. ఎందుకు కంగారు పడుతున్నారు? అత్తయ్య, తెలిసిన వాళ్ళకి బాలేదు. హాస్పిటల్లో డెత్ బెడ్ మీద ఉన్నారు. దాని గురించే మాట్లాడుకుంటున్నా. అవునా? అవునమ్మా. అయినా నువ్వేంటి సడన్ గా ఇలా వచ్చావు? ఏం లేదు, ఇంట్లో ఎవరలికిడి లేదని ఇలా వచ్చాను. అత్తయ్య, టీ కాఫీ ఏమైనా కావాలా? ఏం అవసరం లేదు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుడుంబిని భూరి కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.